ఎన్హెచ్ఎం బకాయిలు రిలీజ్ చేయండి. 693 కోట్ల రూపాయలు 693.13 కోట్ల పెండింగ్లోనే ఉన్నాయి. స్టాఫ్కు జీతాలు ఇవ్వలేక పలు ప్రోగ్రామ్స్కు సైతం బ్రేకులు పడుతున్నాయి. సెంట్రల్ హెల్త్ మినిస్టర్ నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి రిక్వెస్ట్. జాతీయ ఆరోగ్య మిషన్ ఎన్హెచ్ఎం కింద తెలంగాణకు రావాల్సిన 693 కోట్ల 13 లక్షలు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఆయన కలిసి వినతి పత్రం అందించారు. వచ్చి ఇవ్వకపోతే ఊకుంటామా? మేము ఏం చేయాలి చేస్తాం. లేకపోతే కేసీఆర్ అప్పుడు అన్నట్టు ఢిల్లీ మెడల్ ఉంచుతా, ఢిల్లీ మెడల్ ఉంచుతా అన్నట్టు అని ఈయన వచ్చేటాడు కాగా అందరినీ కలుస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న కలుస్తాడు, మంచిగానే ఉన్నాయి కానీ కలవాలి, అట్లా కలవాలి. రాష్ట్ర అభివృద్ధి గురించి నిధులను తీసుకొచ్చే విధంగా చేయాలి, ప్రేమతో ఉండాలి, చేయాలి. కానీ ఆడోటి ఈడోటి వేద్దన్న చేయదు. ఆడ తీసుకొచ్చేది బరాబర్ ఈడికి వచ్చిన తర్వాత ఈ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కరువు అయ్యిర్రా, ఎట్లా తీసుకోబుద్ది అవుతుంది బీఆర్ఎస్ వాళ్ళని అల్లకి తీసుకోవద్దన్నా తీసుకోవద్దు. ఇప్పుడు నీవు గెలిచింది ఎట్లా? 6 పథకాలు ఎటువా, 6 గ్యారెంటీలు, అది ఊసేలేదు. అదే ఆయన రేవంత్ రెడ్డి అనే చెప్పినాడు, నేను ఎవరిని తీసుకోవాలని చెప్పిండు. వాళ్ళు రౌతులు తీసుకొని కొట్టాలా, అది కొట్టాలా, ఏం కొట్టి పెట్టి కొట్టాలని కొట్టిపించుకున్నట్టు ఉండు.